అభిషేకం నాలో తరిగిపోతుంది, శక్తి కోల్పోతున్నానన్న సంగతి నాకు ఎలా అర్థమైద్ది? నేను ఎలా గుర్తుపట్టాలి? గుర్తుపట్టి తిరిగి నేను ఎలాగ దాన్ని పొందుకోవాలి? ఈ రెండు సంగతులు తెలుసుకోవాలి మనం. దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనకు తరిగిపోతుందన్న సంగతి ఎలా అర్థమైద్ది అంటే, దేవుని ఆత్మ ప్రభావంతో నింపబడినప్పుడు నీ ఆత్మీయ జీవితం వేరు, అది తరిగిపోతున్నప్పుడు ఆత్మీయ జీవిత స్థితి వేరు. దేవుని ఆత్మ ప్రభావంతో నింపబడినప్పుడు నీ దగ్గర కనపడే లక్షణాలు వేరు, అది తరిగిపోయి అడుగంటినప్పుడు నీ దగ్గర కనపడే లక్షణాలు వేరు. రోగిని హాస్పిటల్కి తీసుకెళ్తే ఫస్ట్ డాక్టర్ ఏమంటాడో తెలుసా? ఏమి జబ్బు వచ్చింది అనడు. తెలుసా మీకు? నీకు ఏ రోగం వచ్చింది అనడు. ఎప్పుడన్నా ఏ డాక్టర్ అన్నా మిమ్మల్ని అట్టు అడిగాడా ఏం జబ్బు వచ్చింది అని? ఏం జబ్బు వచ్చిందో చెప్పాల్సింది డాక్టర్, మనం కాదు. వైద్యుడు ఏమంటాడో తెలుసా? ఏంటి అంటే, కాళ్ళు చేతులు లాగుతున్నాయండి. లాగుతున్నాయా? ఎన్ని రోజుల నుంచి? వారం రోజుల నుంచి లాగుతున్నాయండి. ఎట్లా ఉంటుంది? ఏందో తిమ్ములుగా మంటలుగా ఉంటుంది. ఏదో కొంచెం తేడాగా ఉందండి. రాత్రి వేళల్లో ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎంత తిన్నా నీరసంగా ఉంటుంది, ఏందో అర్థం కావట్లేదు. నీ వయసు ఎంత అంటాడు, ఏదో చెబుతావు. సరే అని ఇక ఏం చెప్పడు, నీకు సమస్య ఏం చెప్పడు. అప్పుడే టెస్ట్ రాస్తాడు, బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ రాస్తాడు, బీపీ చెకప్ ఆయనే చేస్తాడు. ఆ షుగర్ టెస్ట్ వచ్చినప్పుడు చూస్తాడు, 410 షుగర్ ఉందిగా, 410 ఉందిగా అంటాడు. అమ్మ షుగర్ వచ్చిందా? ఏం భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు దాని గురించి ఏం చింతపడద్దు, ఈ మెడిసిన్ రాస్తున్నాను అని కొన్ని జాగ్రత్తలు రోగము వైద్యుడు చెబుతాడు. ఇప్పుడు మనం కూడా దాని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. కాస్త రైస్ని తగ్గించి కాస్త వేరే గ్లూకోజ్ లెవెల్స్ కాస్త తక్కువగా ఉండేటువంటి ఫుడ్ తీసుకొని మెంటల్ స్ట్రెస్కి గురి కాకుండా కాస్త మానసిక ప్రశాంతత కలిగి ఎక్కువగా దేవునితో సహవాసం చేస్తే ఎంత హై షుగర్ కూడా కంట్రోల్ అయిపోయింది. అద్భుత రహస్యం. ఆకులు అలుములు మందులు మాకులు చెప్పి విసుగు పుట్టి ఇంకొక రహస్యం చెబుతున్నా వినండి. మానసిక ప్రశాంతత, దైవ సన్నిధి, దేవుని సన్నిధిని ఆనందం, దేవుని సన్నిధిని ప్రశాంతత అనుభవించేవాడిని షుగర్ కానీ బీపీ కానీ ఏ జబ్బు ఏమీ చేయలేదు. అదే వెనక్కి తగ్గాలి. ఇప్పుడు జస్ట్ రోగాన్ని పోల్చి చెప్పాను. ఆత్మాభిషేకం తరిగిపోయింది అంటే నీకు వచ్చే వెల్లడయ్యేటువంటి లక్షణాలు ఏంటంటే, దేవుని పరిశుద్ధాత్మ ప్రభావంతో బాగా నింపబడినప్పుడు ఉండేటువంటి అనుభవం తరిగినప్పుడు ఉండదు. ఆత్మ ప్రభావంతో బాగా నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు ఉండేటువంటి లక్షణాలు ఏమేమిటి అంటే, ప్రార్థనా జీవితం మెరుగ్గా ఉంటుంది, వాక్య ధ్యానాసక్తి మిగుల ఎక్కువగా ఉంటుంది, వేరే సోది ఏది వినబుద్ధి కాదు, దేవుని మాటలు చెబితే ఇంపుగా ఉంటుంది, వేరే సోది చెబితే చిరాకు పుట్టి లేచిపోవాలనిపించింది. ఏది ఆ చెప్పే వినబడే దగ్గర నుంచి. ప్రార్థనా జీవితం ఎక్కువగా దేవునితో సహవాసం చేయాలి, దేవుని సంగతులు తెలుసుకోవాలి, దేవుని గురించి మాట్లాడాలి, దేవుని గురించి పాడాలి, దేవునితో గడపాలి అని ఎక్కువ దేవుని వైపుకి ఆకర్షింపబడతా ఉంటావు. దేవుని వైపుకి, దేవుని కార్యాల వైపుకి. గుర్తు రాసుకో, ఉపయోగపడిద్ది. ఆత్మాభిషేకం చేత నింపబడిన వారి యొక్క లక్షణాలు, దేవుని ఆత్మ చేత నింపబడిన వారి లక్షణాలు. సంసోను మీదికి దేవుని ఆత్మ అభిషేకం బలంగా వచ్చినప్పుడు ఎష్తాయేలుకును జొరియాకును మధ్యన ఉన్న మహానిదానులో సంసోను యెహోవా ఆత్మ చేత రేపబడ్డాడట. రేపబడి ఫిలిస్తీయుల కుమార్తెను పెళ్లి చేసుకోవడానికి బయలుదేరాడు. ఎందుకంటే వియ్యం పెట్టుకుంటే కయ్యం పెట్టుకోవచ్చని. ఫిలిస్తీయుల్ని తన్నాలంటే వాళ్ళ అమ్మాయిని చేసుకోవాలి, మరంతే కదా. వాళ్ళ దగ్గర చేర్చబడాలి, వాళ్ళలో ఒకటిగా చేరాలి, వాళ్ళని తన్నాలి.
ఈలాగున దేవుని ఆత్మచేత రేపబడ్డాడు. శత్రువు మీదికి రేపబడుతుంటాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళ లక్షణాలు: శత్రువు మీదికి రేపబడతాడు, దేవుని సహవాసాన్ని ఇష్టపడతాడు, వాక్యాన్ని మిగుల ప్రేమిస్తాడు. అర్థమైందా? అంతేకాదు, దేవుని గురించి పని చేయడానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు. యేసయ్య గురించి మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మీరు గమనించాలి, కొత్తగా దేవునిలోకి వచ్చి రక్షణ పొందుకొని ఆత్మీయంగా బలపడుతున్న వాళ్ళని ఆపినా ఆగరు. చూడండి, చెబుతూనే ఉంటారు. మనకు అర్థం కాదు, అసలు నేను ఎప్పుడో నమ్ముకున్నాను, నాకు లేదు ఇంత ఆరాటం, వీళ్ళేంది ఇంత తపన పడుతున్నారు, ఇంత ఇంత ఫోర్స్గా ఉన్నారు ఏందని అనిపిస్తూ ఉంటుంది. ఏంటి వాళ్ళకి మనకి తేడా అంటే, వాళ్ళదేమో క్రొత్త తైలం, మన తైలం ఏమో అడిగంటిపోయింది. అంతే తేడా. ఇంకా ఏం జరుగుతుంది? శత్రువు మీదకి రేపబడతాడని చెప్పాను. సువార్త ప్రకటన కొరకు ఆశ కలిగి ఉంటాడు. యేసయ్య గురించి చెప్పటానికి తహతహలాడుతూ ఉంటాడు. ఎన్ని రాసుకున్నారు? ఇంకొకటి చెప్తున్నాను, లోక సంబంధమైన వాటి మీద వ్యామోహం ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. సినిమాలు చూడబుద్ధి కాదు, సీరియల్స్ చూడబుద్ధి కాదు, లోకాభిరామాయణ వినబుద్ధి కాదు, పనికి మాలిన పోస్కోల్ కబుర్లతో టైం వేస్ట్ చేయబుద్ధి కాదు. ఉంటే దేవుడితో, లేకపోతే దేవుని పనిలో. అర్థమైందా? ఈ లక్షణాలు అభిషిక్తుని మీద కనపడతాయి. అంతేకాదు, చాలా ఉన్నాయి. ఒక 5 రాశారా? ఒక 5 రాశారా? ఏమేమి రాశారు చెప్పండి, నోరు తెలిసి పెద్దగా చెప్పండి. ప్రార్థనలో దేవునితో మాట్లాడుకోవటానికి ఎక్కువ ఇష్టపడతాడు, ఒకటి. రెండవది, దేవుని వాక్యము భలే ఇష్టమైపోతుంది, ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలన్న ఆరాటం ఎక్కువైపోతుంది, 2. 3, శత్రువు మీదికి రేపబడతాడు, 4, దేవుని గురించి ఇతరులతో మాట్లాడడానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు, 5, లోక సంబంధమైన వాటి మీద వ్యామోహం ఉండదు, వాటి మీద జయం ఉంటుంది, అవి ఇష్టంగా అనిపించవు. ఎవడైనా అందులో వాడి కొట్టుకులాడుతుంటే వాడి మీద జాలి వస్తుంటుంది. ఎవరికి? ఈ వ్యక్తికి. ఓకేనా? 5. 6వది, భయపడడు, ధైర్యంగా ఉంటాడు, దేనికి భయపడడు. భయం ఉండదు అభిషిక్తునికి. అది సింహం కావచ్చు, ఎలుగుబంటి కావచ్చు, తోడేలు కావచ్చు, గొల్యాతు కావచ్చు, భయపడడు. 6, అవునా? 7, దృష్టి మారిపోయిద్ది, పరిస్థితులను చూసే దృష్టి మారిపోయిద్ది. దేవునికి మహిమ, హల్లెలూయా. 7, పరిస్థితులను చూసే దృష్టి మారిపోయిద్ది అంటే అర్థమైందా నేను చెప్పింది? లోకస్తులకు గొప్పగా కనపడినవి అభిషిక్తునికి చాలా తక్కువైనవిగా కనపడతాయి. లోకస్తునికి పెద్ద సమస్యలుగా కనపడ్డవి కూడా అభిషిక్తునికి చాలా చిన్నవిగా, అసలు లెక్కలోనివే కావన్నంత తేలిగ్గా కనపడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతటివైనా కావచ్చా, ఏముంది అంట. చూడండి, ఇశ్రాయేలు జనాంగం మొత్తానికి వాడు 11 అడుగులు కనపడ్డాడు. దావీదుకి ఫ్రెష్గా అప్పుడే పొందుకొని వచ్చాడు తైలం. దావీదుకి వీడెంత అన్నాడు, అంత పొడుగొండి పట్టుకొని. వాడనాల, గొల్యాత్ అనాల దావీదుని చూసి. ఏమని? ఈ పిల్ల బచ్చాగాడు వచ్చాడు, వీడెంత అని. కానీ ఈ చిన్నవాడైన దావీదు ఆత్మాభిషిక్తుడైన కారణము చేత అతని దృష్టిలో మార్పు కనపడుతుంది. చూడండి ఎంత మార్పు అంటే, తన కళ్ళ ముందు అంత పొడవు ఈట కలిగి, అంత పెద్ద డాలు కలిగి, అందులో నిలువెల్ల కవచాలు ధరించుకొని అంత పొడుగోడు కనపడుతుంటే, నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే ఒక్క తన్నుతో చంపేస్తే వీడినాను. దృష్టి మారిపోయింది, సమస్యల్ని చూసే దృష్టి మారిపోయింది అభిషిక్తునికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆందోళన చెందడు, భీతి చెందడు,
దేవుని స్తుతితో నింపబడి ఉంటాడు. నోట నిండా, హృదయము నిండా దేవుని స్తుతి, దేవుని మహిమ, దేవుని ఆరాధనతో నింపబడి ఉంటాడు. అభిషిక్తుని లక్షణాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు, అభిషిక్తుడు మంపుగా కూడా ఉండడు, చమత్కారిగా ఉంటాడు, చురుకుగా ఉంటాడు. భౌతిక జీవితంలో అలానే ఉంటాడు, ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా అలానే చమత్కారిగా ఉంటాడు, చురుకుగా ఉంటాడు. చమత్కారముగా వీణ వాయించాడట, సితారా వాయించాడట. వీణ వాయించడం, సితారా వాయించడంలో చమత్కారం ఉంది, యుద్ధంలో కూడా చమత్కారం ఉంది. వాడేమో ఈట డాలు అన్ని పట్టుకొని వస్తే ఏం లేదు, ఉన్నదాన్ని తీసుకొని పోయి అందులో రాయేసి కొట్టేసి వాడిని కొట్టేసి లాగేసి పడేసి. కత్తేది బాబు అంటే వాడిది ఉంది కానీ పోయాడు. వాడే కష్టపడి చేయించుకున్నాడుగా, వాడి దాన్ని ఉపయోగిస్తాడు. చమత్కారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులోనే ఒక తెలివి ఉంది. ఈ దావీదు గొల్లియాతుల గురించి ఎన్నిసార్లు చెప్పినా కొత్త సంగతులు వస్తూనే ఉంటాయి. ఈరోజు ఇంకో సంగతి చెప్తా, విన్నాడు. ఒక చిన్న మాట. దావీదుని ఏ ఆయుధాలు తీసుకోకుండా ఒక కర్ర, ఒడిసేల మాత్రమే తీసుకొని వెళ్ళడానికి దేవుడు అనుమతించాడు. దావీదు కవచాలు కట్టుకోలేదు, ఆయుధం చేత పట్టలేదు, డాలు లేదు, కత్తి లేదు, ఏమీ లేదు, బాణం లేదు, ఈట లేదు. చేతి కర్రను, ఒట్టి చేతి కర్రే, ఈ బొడ్లో ఒడిసేల, అంతే. ఈ రెండిటితో దావీదు వెళుతున్నాడు. ఒకవేళ దావీదు ఈటో కత్తో ఏదన్నా ఆయుధాలు తీసుకొని వెళ్ళినట్టయితే ఈ గొల్లియాత్ అనేవాడు పక్కవాడి దగ్గర ఉన్న డాల్ తీసుకొని చేతిలో పెట్టుకునేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? అరే వాడు ఆయుధాలు తీసుకొని వస్తున్నాడు, వాడు లాంగ్ నుండి విసురుతాడేమో, ఆ డాల్ ఇటీరా అని తీసుకునేవాడు. అర్థమైందా? కాబట్టి వాడు భద్రత, జాగ్రత్త పడకుండా ఉన్నట్లు, ఒరే వీడేందిరా అని దావీదును వాడు తక్కువ అంచనా వేయడానికి, దావీదుకి ఏం తీసుకెళ్ళొద్దు, నువ్వు ఒట్టిగా ప్లేన్కి వెళ్ళిపో. వాడు నవ్వుకుంటాడు నిన్ను చూసి. అసలు యుద్ధానికి వచ్చావన్న సంగతే అనుకోడు వాడు. నీళ్ళు నాయన, నువ్వు అట్లా ఇల్లు. చమత్కారం. ఇప్పుడు చూడండి, అంత పొడవు వాడు నిలువెల్ల కవచాలు ధరించుకొని, వాడు ఈట పట్టుకొని, డాలు పట్టుకొని వాడు యుద్ధానికి వస్తుంటే, ఈ పిల్లోడు ఏమీ లేకుండా ఏదో చేతికర్ర పట్టుకొని వస్తుంటే వాడు అననే అన్నాడు. చూసావా? అలా అనాలనే దేవుడు దావీదుని ఎలా పంపించాడు. ఒరే, నేనేమన్నా కుక్కను అనుకున్నావా? కర్రతో తోలితే పోవటానికి కర్ర తీసుకొని వస్తున్నావా నా మీదికి? పక్కన వాడు అని ఉంటాడు పనోడు, అయ్యగారు వాడు యుద్ధానికి అంటున్నాడు, మరి డాలు అంటే ఏముందిరా వాడు నా మీద విసరడానికి? వాడేమన్నా ఈట తీసుకొచ్చాడా అది తీసుకొని అడ్డం పెట్టుకోవడానికి? పోనీ విల్లంబు తీసుకొని వచ్చాడా? బాణం ఏమన్నా తీసుకొని వచ్చాడా అడ్డం పెట్టడానికి? డాల్ తీసుకొని ఏం తీసుకొని రాలేదు, వాడు కర్ర తీసుకొని వచ్చాడు వెధవాయ్. వాడు నన్ను ఏం చేస్తాడు? ఉంచుకో డాల్ నీ దగ్గరే, వీడిని గట్టిగా గర్జించి చంపేస్తా. అదే వాడి కొంప ముంచింది. చమత్కారం ఏం లేదు. ఏ సరుకు తీసుకొని పోయినా వాడు జాగ్రత్త పడేవాడు. కాబట్టి చాలా తక్కువ వాడిగా, ఏమీ లేనివాడుగా కనపడ్డాడు. వాడు అజాగ్రత్తగా ఉన్నాడు. అయిపోయింది. ఈయన కావాల్సింది కూడా అదే. వాడి అజాగ్రత్తే మన విజయ రహస్యం. చమత్కారం అదంతే. వాడు ఈ మాటలు అంతా ఏవేవైతే ఆ మాటలు అంటున్నాడో అన్నీ వింటా ఉన్నాడు, సమాధానం చెబుతున్నాడు. ఆ ఏట్లో దేవులాడుతున్నాడు. రాళ్ళు దొరికినాయి, 5 రాళ్ళు ఏరాడు. ఎందుకో తెలుసా? ఫిలిస్తీ సైన్యంలో గొల్లియాత్ ఒక్కడే కాదు, ఇంకా 4 ఉన్నారు. గొల్లియాత్ లాంటోళ్ళు. బైబిల్లో మరో చోటు ఉంటుంది, ఆ వచనం చూపిస్తా ఈసారి ఇప్పుడన్నా. దేవునికి స్తోత్రం. 5 రాళ్ళు ఏరాడు. ఎవడు ముందుకు వచ్చినా ఒకటే దెబ్బ. ఇంకంతే యుద్ధం. దేవునికి స్తోత్రం. అందరిలోకి మెయిన్ గొల్లియాత్. ఈ మాటలు వాడు ప్రగల్భాలు పలుకుతానే ఉన్నాడు, పగలబడి నవ్వుతానే ఉన్నాడు, వెటకారాలు చేస్తానే ఉన్నాడు, తన దేవత పేరిట శపిస్తానే ఉన్నాడు. రాయి తీసుకున్నాడు, ఒడిశాల్లో పెట్టాడు, గిరగిర తిప్పుతూ ఉన్నాడు. వాడు నవ్వుకున్నాడు, నేనేం పెట్టనంటరా, నువ్వు ఒడిశాలతో రాయి వేస్తే డింగుమని ఎగిరిపోవటానికి.
గిర్రా 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 వేగంగా తిప్పుతా తిప్పుతా తిరిగి 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 వదిలేడు. తిప్పి తిప్పి వదిలేశాడు. అట్లా వదిలేటప్పుడు అన్నాడు, యుద్ధము నాది కాదు, యెహోవాది. ఆ రాయి ఎంత ఫోర్స్లో వెళ్ళిందంటే, ఒక బుల్లెట్ వెళ్ళిన దానికంటే తీవ్రంగా రాయి చొచ్చుకెళ్ళిపోయిందంట తలలోకి. ఉంది ఆ మాట. తగిలి కింద పడ్ల రాయి, వాని నుదుటన జొచ్చెను, అయిపోయింది, బోర్ల పడ్డాడు. చమత్కారంగా ఉంటాడు అభిషిక్తుడు, మంపు మాలోకంలాగా ఉండడు. అబ్బాయి ఎక్కడున్నాడు? ఎక్కడున్నాలే. చురుకుగా ఉంటాడు, చమత్కారంగా ఉంటాడు. హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు అన్నాడు కదా. దేవుని ఆత్మ ప్రభావం కలిగి ఉన్నవాడు అలాగ ఉంటాడు అన్నవాడు. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? అభిషిక్తుని లక్షణాలు ఇంకా బోల్డ్ అని ఉన్నాయి, సరిపోద్దులే ఇప్పటికీ. ఇప్పుడు అభిషేకం తరిగిపోయిన లక్షణాలు, అభిషేకం తరిగిపోయి ఖాళీ అయిపోతున్న వాళ్ళ లక్షణాలు, అవి చూద్దాం. ఇప్పుడు చెప్పిన వాటన్నిటికీ రివర్స్ చేసుకుంటూ అయిపోయింది అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రార్థనా జీవితం అంటే దేవుని సన్నిధిని గడుపుదామన్న విషయంలో ఆసక్తి ఉండదు. ఒకప్పుడు దేవునితో ఏకాంతంగా ఎక్కువ గడిపిన అనుభవం చల్లారిపోయి, పోదాంలే, చేద్దాంలే, ఏముంది, ఎక్కడ కుదురుతుంది మనకి, అంత బిజీ అయిపోయాం కదా అని నేను దేవుని పని చేస్తానని ఏదో మాటలు చెప్పుకుంటాడు. కానీ దేవుని సన్నిధికి పోయి శక్తితో నింపబడదాం, దేవుని సన్నిధిని అనుభవిద్దామని, దేవుని సన్నిధి కొరకైనా ఆకలి తెచ్చిద్ది, ఆశ తెచ్చిద్ది. వాక్యం పట్ల కూడా ఆకలి తెచ్చిపోయింది. అన్నీ ఇప్పుడు నేను ఏవేవైతే చెప్పానో, భయం ప్రారంభమైపోయిద్ది, లోకం పట్ల వ్యామోహం పెరిగిపోయిద్ది, శరీరం విజృంభిస్తూ ఉంటుంది. విను జాగ్రత్తగా. ఏం విజృంభిస్తుంది? శరీరం విజృంభిస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఎవరితో మాట్లాడకుండా పనికి మనల్ని పోసుకోలు కబుర్లు ఇష్టపడని నీ మనసే చిన్నగా వాటి వైపు ఆకర్షింపబడతా ఉంటుంది. అపవిత్రతని వీసుమంతా కూడా ఇష్టపడని నీ మనసే అపవిత్రత కొరకు ఆరాట పడుతుంటుంది. పరిశుద్ధతను ప్రేమించే నీ మనసే అపవిత్రతలోకి దిగజారిపోతూ ఉంటుంది. ఎంతమంది ఒప్పుకుంటారు? చాలామంది సాక్ష్యం ఇస్తారు, ఒకప్పుడు నిజమేనన్నా, నేను నువ్వు చెప్పినవన్నీ కలిగి ఉన్నా, భయం లేకుండా బ్రతిక, పరిస్థితులను కూడా, ఎంత పెద్ద సమస్యలు కూడా నాకు ఇంతవే కనిపించినాయి, నాకు ఏది కూడా నాకు అంత అనిపించలేదన్నా, నిజమేనన్నా, దేవునితో ఎక్కువ గడుపుకున్నానన్నా, దేవుని గురించి స్తుతించాను, పాడాను, మాట్లాడాను, దొరికిన వాళ్ళకి సువార్త చెప్పకుండా వదలలేదు, వాక్యాన్ని పలు పలు విధములుగా ధ్యానించి ఎన్నో సంగతులు తెలుసుకున్నాను. నిజమే, అన్ని చల్లారిపోయినట్టుగా అయిపోయాను, అన్ని దిగజారిపోయినట్టుగా అయిపోయానని ఎంతమంది ఒప్పుకుంటారు? ఏం జరిగింది? రోగం వచ్చింది, ఆ లక్షణాలు కనపడుతున్నాయి. సో మీ లక్షణాలను బట్టి మీకు రోగం ఏంటో చెప్తాను నేను. దేవునికి స్తోత్రం. అంటే నేనంటే నేను కాదు, దేవుడు చెప్తాడు, నన్ను వాడుకుని దేవుడు చెప్తాడు. ఏంటి లక్షణాలు అంటే, మరి ఏమీ లేదు, నీవు మరలా దేవుని సన్నిధిని ఆశ్రయించి శక్తి పొందవలసి ఉన్నది.